అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో జీఎస్టీ ఆదాయము తగ్గింది, క్షీణించింది. -5కి పడిపోయిందని కేంద్ర జీఎస్టీ గణాంక లెక్కలను విడుదల చేసింది. గ ఎన్నికల ముందు చంద్రబాబు గారు నా అనుభవంతో సంపదను సృష్టిస్తా అని చెప్పి ప్రతి సభలోనూ ప్రచారం చేశారు. యెల్లో మీడియా కూడా అదే విధంగా చంద్రబాబు గారి అనుభవంతో సంపద సృష్టిస్తారు అని చెప్పారు. రూ. 1 ఆదాయము సృష్టించడం పక్కన పెడితే, ఈ 4 నెలల్లో రూపాయి కూడా ఆదాయం సృష్టించడం పక్కన పెడితే, వాణిజ్య కార్యక్రమాలు అన్నీ క్షీణించాయని చెప్పి ఈ జీఎస్టీ ఈ గణాంకాలు లెక్కలే చెబుతున్నాయి. ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి సైడ్ పయనిస్తుందా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలు లెక్కలు బట్టి చెప్పచ్చు. ఈ కేంద్ర జీఎస్టీ విడుదల చేసిన గణాంకాల ప్రకారము మన రాష్ట్రము ఈ 4 నెలల్లో ఎటువంటి అభివృద్ధి లేదు అన్నది క్లియర్‌గా తెలిసిపోతుంది. గతంలో జగన్ గారి పాలనలో 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ళు కోవిడ్ సంక్షోభము ఉన్నా కానీ 2019-20 సంవత్సరంలో జీఎస్టీ ఆదాయము 28,241 కోట్లు కాగా, అదే జీఎస్టీ ఆదాయము 2023-24కి అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి 45,002 కోట్లుగా, అంటే 55% వృద్ధి చెందిందని చెప్పి జీఎస్టీ కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. గత 5 సంవత్సరాలలో మనం చూడాల్సింది ఏంటంటే 2 ఏళ్ల కోవిడ్ సంక్షోభం కూడా చూడాలి. సంక్షోభం ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల 59% వృద్ధి చెందింది అనేది, రాష్ట్రము అభివృద్ధి చెందింది అనేది కేంద్ర జీఎస్టీ గణాంకాలే చెబుతున్నాయి. సో ఇప్పుడు యెల్లో మీడియా ప్రచారం కానీ, లేదంటే చంద్రబాబు చెప్తున్నట్టు నా అనుభవంతో సంపద సృష్టించడానికి ఇదే నిదర్శనం. మీరు చేసే కార్యక్రమాలు, మీరు చేసే పనుల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదా క్షీణిస్తుందా అనేది కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ విడుదల చేస్తున్న గణాంకాలే ఒక నిదర్శనంగా చెప్పచ్చు.